మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమాలు చాలా బాగున్నాయని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ సెంటర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఆయన సందర్శించారు. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ సెంటర్ లో ఇస్తున్న నైపుణ్య శిక్షణ తరగతులను వారు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తమ స్వంత నిధులతో నిరుద్యోగుల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ప్రముఖ విద్యా సంస్థలను మహబూబ్ నగర్ కు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి మరియు నైపుణ్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని వారు అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ కేంద్రంలో నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను మహబూబ్ నగర్ ఫస్ట్ ఇన్ఛార్జిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సిఇఓ సుంకేరెడ్డి రాఘవేందర్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ సార్ Honorable CEO Srikanth Sinha garu, to honor our honorable MLA garu Sri N.M. Srinivas Reddy garu. I request Srikanth Sinha garu to honor Raghavendra garu to honor Regional Centers Head Sri Savin Reddy garu. I invite Sri Pradeep Reddy garu. Now invite with a memento. Come back, please come back. In the center for those students only. The larger block is for everyone. మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం కలుగుతున్నాం. మన పాలమూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ జిఎన్ శ్రీనివాస్ గారిని మహబూబ్ నగర్ లో టాస్క్ సెంటర్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరమే ఇక్కడ తెలంగాణ జిల్లాలో రెండవ టాస్క్ సెంటర్ పెద్దపల్లి తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మంజూరు చేయించుకోవడం, దానికోసం ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి మున్సిపల్ గెస్ట్ హౌస్గా ఉన్న దీన్ని టాస్క్ సెంటర్కి టెంపరీ క్యాంపస్ కింద ఇక్కడ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తోటి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫస్ట్ బ్యాచ్ మొదలు కాబోతా ఉంది. ముఖ్యంగా ఈ టాస్క్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అలాగే సైన్స్లో డిగ్రీ చేస్తున్న విద్యార్థులు కావచ్చు, అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి, రేపు భవిష్యత్తులో జాబ్ మార్కెట్కి వెళ్తే ఆ కంపెనీస్కు కావాల్సిన స్కిల్స్ ఇప్పటి నుంచే వీళ్ళు నేర్చుకుంటే కాంపిటేటివ్ మార్కెట్లో కూడా వీళ్ళు నెగ్గుకు రాగలుగుతారన్న ఉద్దేశంతో ఈ టాస్క్ సెంటర్లను ఓపెన్ చేస్తూ ఉన్నాము. దీన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీ ఏదైతే మనం పెట్టుకుంటా ఉన్నామో హైదరాబాద్లో, దానికి అనుసంధానం చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడి కోర్సెస్ కూడా ఇక్కడ చెప్పేటట్టుగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ టాస్క్ సెంటర్లను డెవలప్ చేస్తూ ఉన్నాం. దీనికి ఒక పర్మనెంట్ క్యాంపస్ కోసం కూడా ప్లేస్ని ఐడెంటిఫై చేసినాం. మెట్టుగడ్డ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కన్వర్ట్ చేసి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పి వాటి ద్వారా
టాస్క్ పర్మనెంట్ క్యాంపస్ను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఆ క్యాంపస్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఇంకా అనేక కోర్సెస్ తోటి అక్కడ వందలాది మందికి మనం స్పెషల్ స్కిల్స్ ఇవ్వడానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. మహబూబ్ నగర్లో ఈరోజు విద్య మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్కిల్ ట్రైనింగు, ఎడ్యుకేషను, ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు, కొత్త కాలేజ్ తీసుకురావడము, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజెస్, IIIT తీసుకురావడము, తర్వాత డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడము, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడము, లైబ్రరీస్ పెట్టడము, ఇవన్నిటినీ కూడా ఈ గత 16 నెలల్లో మేము ఫోకస్ చేసుకున్నాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను నెంబర్ 1 సిటీగా, ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలిసి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. డిగ్రీ కాలేజీలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం. వీటన్నిటినీ కూడా మహబూబ్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ టాస్క్ సెంటర్ ఓపెన్ చేసి మంచి కోర్సెస్ ఇక్కడ ఇస్తున్నందుకు టాస్క్ సంబంధించిన CEO గారికి, COO గారికి, మిగతా స్టాఫ్ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.